శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో వీఆర్ఏల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వీఆర్ఏల జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలని నవంబర్ 26న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వీఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మోడీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసనగా నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సమ్మెకు అందరూ పాల్గొనాలని వీఆర్ఏ గౌరవ జిల్లా అధ్యక్షుడు కట్ట పెంచయ్య నర్సయ్య కోరారు. ఏం తేడా లేదు. గత ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఏం తేడా లేదు. తేడా లేకపోగా ఇంకొంచెం అదనంగా కూడా సమస్యలు మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు తప్ప ఆ సమస్యలు పరిష్కరించేదానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లేదు. గతంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి కూడా ఎప్పుడు కూడా వీఆర్ఏలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరగనటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అన్ని కూడా వీఆర్ఏ లేదు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి నేను ఇవ్వమని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అంటే మళ్ళీ అటు గుర్తించరు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేదానికి సిద్ధపడటం లేదు. కానీ వాళ్ళకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారు. ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి అయితే ఇంతవరకు ఎక్కడ కూడా లేదు మన వీఆర్ఏల చరిత్రలో. రెండో అంశం, జీతాలు మేము పెంచండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాల్లో మనం మినిస్టర్ని కలిసాం, గతంలో ఉన్న రెవెన్యూ మినిస్టర్ని కలిసాం, ముఖ్యమంత్రిని దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా మీకు జీతాలు పెంచుతామనేటువంటి మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు. అదేవిధంగా ప్రమోషన్కి సంబంధించి వీఆర్ఓ ప్రమోషన్ ఇవ్వండి అని చెప్తే దాంట్లో కూడా రకరకాల మెలుగులు రకరకాల సమస్యలు సృష్టించి ఇప్పటికీ మన జిల్లాలో 33 పెళ్లిళ్ళు